చిన్న పిల్లలకు వాడే దగ్గు సిరప్, కాఫ్ సిరప్ అంటారు కదా, కాఫ్ సిరప్, జ్వరం సిరప్ వల్ల 11 మంది పిల్లలు చనిపోయారంటే నమ్ముతారా? 11 మంది పిల్లలు, 11 మంది మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో 11 మంది పిల్లలు జస్ట్ దగ్గు సిరప్ తాగించడం వల్ల చనిపోయారు. పోనీ అందులో ఏమైనా కల్తీ జరిగిందా అని చెప్పి టెస్ట్ చేస్తే అట్లా అందులో ఎలాంటి కల్తీ లేదు, ఎటువంటి కల్తీ లేదు. దీన్ని ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వంకి అదే ఏమంటారు హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 2 సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు సిరప్లు వాడకూడదు, ఇవ్వవద్దు అని చెప్పి సజెషన్ ఇస్తుంది. ఇప్పుడు ఎంతో ఎంబీబీఎస్ డాక్టర్లు చదివిన డాక్టర్లు ఏమంటారు, దగ్గు సిరప్ మంచిదే కానీ టేస్ట్ కోసం, తీయగా ఉండడం కోసం, పిల్లలకు ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసం, ఈజీగా వాళ్ళు దాన్ని తీసుకోవడం కోసం అందులో మనం అది వాడతాం, ఇది వాడతాం, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఇట్లా రోగాలు గీగాలు రావచ్చు. సో అది మనకు పాయిజన్ కావచ్చు, దానివల్ల అది కావచ్చు, ఇది కావచ్చు, క్యాన్సర్ రావచ్చు, అట్లా ఇట్లా అని చెప్పి దాంట్లో ఉన్న ఫ్లాస్, దాంట్లో ఉన్న మైనస్లు అన్నీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు డాక్టర్లు వచ్చి ముందుకు వచ్చి చెప్తారు. అంటే ఇన్ని రోజులు ఎందుకు డాక్టర్లు చెప్పలేదంటారు? సరే ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ప్రాణాలు తీసేంత సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు డాక్టర్లు ఇన్ని రోజులు? అసలు నిజంగా చెప్తున్నా, అసలు నాకు నా కొడుకు పుట్టిన టైంలో కూడా జ్వరం వచ్చినా కానీ, దగ్గు వచ్చినా కానీ నేను ఏం చేసేదంటే మా అత్తకు కానీ, మా అమ్మకు కానీ, మా నాన్నకు కానీ చెప్పేటోని. అంటే ఇట్లాంటి దగ్గులు హాస్పిటల్ వద్దు, ఆ మెడిసిన్స్ వద్దు, మన వల్ల కాదు, దాంతో మనం తట్టుకోలేమని చెప్తే అసలు హాస్పిటల్ని నేను అవాయిడ్ చేసేటోని. వాడు కడుపులో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్కి పోవడానికి నేను ఇష్టపడేటోని కాదు. అట్లాంటప్పుడు నన్ను ఒక రకంగా చూసేది అంత లోకమంతా నన్ను, అంటే లోకమంతా ఒకవైపు అయితే నేను ఒకవైపు అన్నట్టు ఉంటుంది కదా. అంటే 10 మంది ఏ మాట అంటే అదే చెల్తుంది, ఒక్కడొక మాట అంటే వాడిని రైట్ ఉన్నా సరే వాడిని రాంగే అంటారు. సో ఆ రకంగా నన్ను తప్పుగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ సంస్థ వచ్చి 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లగానికి టానికలు తాపొద్దు, చచ్చిపోతారని చెప్పితే కానీ నమ్మే పరిస్థితి లేదు మన లోకం. అలాంటి అదే నా అలాంటోడు ఇట్లా టానికలు తాగొద్దు, పలానా తానిక తాగొద్దు, పలానా తానిక తాగొద్దు, 2 సంవత్సరాల పిల్లలకు తాపియకండి, మంచిది కాదని చెప్తే వచ్చినవుతాయా పీకినవుతాయి అని మాట్లాడతారు. అట్లా ఇప్పుడు 11 మంది చచ్చిపోతే కానీ ఎవరికి అర్థం కాదా? నిజంగా చెప్తున్నా, ఆ బాడీ అనేది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నప్పుడు అలాంటి కెమికల్స్ ఆ బాడీ మీద, ఆ చిన్నపిల్లల బాడీ మీద ప్రయోగించడం దేనికోసం? అది కూడా సైడ్ ఎఫెక్ట్, ప్రాణాలు తీసేంత సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు దాన్ని వాడడం ఎందుకు? ఇట్లాంటివన్నీ తెలిసిన తర్వాత కూడా డాక్టర్లు ఎందుకు సజెస్ట్ చేస్తారు? సరే ఇట్లా చాలామంది నెగిటివ్స్. మరి ఇప్పుడు దగ్గు వచ్చినప్పుడు పిల్లలకి ఏం చేయాలి? అసలు పిల్లలకు కన్నతల్లి పాలితానికే దానికి ఆల్టర్నేటివ్ డబ్బా పాలు అట్లా ఇట్లా అని ఏదో బొచ్చడు దోలాడుకుంటారు ఈ రోజులల్లో. అట్లాంటిది ఇప్పుడు కాఫులు దాపొద్దు, దగ్గొత్తి ఏం చేయాలి, దగ్గు టానిక దాపొద్దు అని చెప్తే ఇట్లా ఈ కోవకు చెందిన ఒక బ్యాచ్ ఉంటారు చూసినావా, అల్ల కొల్లం అవుతారు. ఒకటే అండి, హోమ్ రెమెడీస్ బొచ్చడు ఉంటాయండి పిల్లలకు. మన ఇంట్లోనే వెతికితే బొచ్చడు వైద్యం దొరుకుతుంది. నా కొడుకు అయితే జలుబు వచ్చినప్పుడు నేను ఎంతైనా సరే హాస్పిటల్ మందులు వాడొద్దని చెప్పి ఒకే మాట మీద ఉండి, ఇప్పుడు వానికి 2 సంవత్సరాలు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 సంవత్సరాలు దాటిపోయింది కూడా వానికి. చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒకవేళ దగ్గు వచ్చినా, జలుబు చేసినా కానీ ఓమ ఉంటుంది కదా, ఓమని ఒక గుడ్డలో ముద్దలు కట్టి ఒక దండలాగా ఇట్లా ఇక్కడ ముద్ద ముల్లెలు కట్టినట్టు కట్టి దండలాగా కట్టి ఇక్కడ ముడేస్తుంది. ప్లస్ ఎల్లిపాయలు పొట్టు తీసి ఆ ప్రతి ఎల్లిపాయ దానికి దారంలాగా దండలాగా చుట్టినట్టు ఒక దారం మల్లె పూల దండ అల్లినట్టు అల్లి మెడకేస్తే ఆ ఓమ స్మెల్ వల్ల కానీ, ఎల్లిగడ్డ స్మెల్ వల్ల కానీ వాళ్ళు శ్వాస తీసుకున్న ప్రతిసారి వాళ్ళ శ్వాసలోకి వెళ్ళిపోయి ఏ జలుబు ఉండదు, ఏ దగ్గు ఉండదు. నేను చెప్తున్నా కదా, ఇది ఫ్యాక్టు. ఒక్క రోజు 2 రోజుల జరిగిపోతుంది, అంతా ఒడిసిపోతుంది. ఇది నేను రియల్గా చేసి చూపించిన, చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా. ఈ టైంలో ఒకవేళ ఆ సదరు బిడ్డ తల్లి పాలిచ్చేదైతే మిల్క్ ఫీడింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆమె కూడా ఎలాంటి చల్లని వస్తువులు తినకుండా అదే జీరా వాటరు కాగబెట్టిన దాంట్లో ఒక హాట్ వాటర్లో జీరా వేసి ఆ జీరా రసం తాగిన, లేదా ఓమ నీళ్ళు కానీ తాగితే చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇది ఒక 11 మంది పిల్లలు చచ్చిపోతే కానీ గవర్నమెంట్ అప్రమత్తం కాదు. అది ముచ్చట.